హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అంటే మెసేజెస్ మీకు కావనద్దా, మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అనేది మీకు కెరియర్కి, రిలేషన్షిప్కి, మనీకి, అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు, మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. Let's start the reading. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్, విచ్ మీన్స్ కమ్యూనికేషన్ గురించి వెయిట్ చేయడం, లేదా తను కమ్యూనికేట్ చేయాలి మీతో అని అయితే ఆలోచిస్తున్నారు. బట్ తన ఫీలింగ్స్ వచ్చేసి 5 of Wands, 8 of Cups అండ్ 10 of Cups. ఈ రిలేషన్షిప్లో మీరన్నా వాకౌట్ చేసి ఉండాలి, లేదా మీ పర్సన్ అన్నా వాకౌట్ చేసి ఉండాలి, దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ కేస్ మీ పర్సన్ కనుక రిలేషన్షిప్ వద్దు అని వెళ్ళిపోయి ఉండుంటే అది ఫ్యామిలీ కోసం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఒప్పుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీ చాలా గొడవ చేశారు. సో ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు, నేను చేసింది కరెక్టా కాదా, నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించి తనని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానని ఒక ఫీలింగ్ ఉంది. ఆర్ ఇక్కడ మీరు వదిలేసి వెళ్తే గనక తను ఏంటంటే తను ఒక డిసప్పాయింట్మెంట్ ఎనర్జీలో ఉన్నారు. నేను రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి నన్ను వదిలేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఒకవేళ మీరే రిలేషన్షిప్ వద్దు అని వెళ్ళిపోయి ఉంటే మీ పర్సన్ రైట్ నౌ మిస్ అవుతున్నారు, బట్ తన మీద ఎనర్జీ ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. బికాస్ 4 of Cups, టెంపరెన్స్ అండ్ 9 of Pentacles ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ ఉంది. 4 of Cups దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, వేరే ఆప్షన్స్ లైక్ వాళ్ళ ఇంట్లో మేబీ వేరే వాళ్ళని చేసుకొని చెప్పొచ్చు, ఎవరైతే అన్మ్యారీడ్. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. బట్ ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్య ఆ డిస్టర్బెన్స్ అన్నది మీ పర్సన్ చాలా హర్ట్ చేసింది. సో అందుకే టెంపరెన్స్, కొంచెం పేషెన్సీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ 9 of Pentacles తన మీద తను ఎక్కువ ఫోకస్ చేయడానికి, తన వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఈ రిలేషన్షిప్ వద్దు అని వెళ్ళిపోయి ఉంటే, లేదు మీ పర్సనే వెళ్ళిపోయి ఉంటే తను ఎందుకు ఇలా చేశాను, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, ఇప్పుడు నేను మర్చిపోలేకపోతున్నాను, మీతో మాట్లాడాలనిపిస్తుంది, ఎలా ఓవర్కమ్ చేయాలి ఇదంతా, నేను ఏం చేయాలి నాకు అర్థం అవడం లేదు, యాక్షన్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా, ప్రస్తుతానికి నేను వర్క్ మీద ఫోకస్ చేస్తాను, కొంచెం టైం తీసుకుంటాను అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. అది మీ పర్సన్ వర్కౌట్ చేస్తే, లేదు మీరు వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా దానికి చాలా హర్ట్ అయ్యారు, చాలా బాధపడుతున్నారు, తన వర్క్ మీద తను ఫోకస్ చేయడానికి చూస్తున్నారు. బట్ సమ్వేర్ ఎక్కడో ఒక చోట మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండర్ ద డెక్ ద ఫోల్. సో ఒకవేళ మీరు వెళ్ళిపోయినా తను వెళ్ళిపోయినా తనకి ఎక్కడో ఒక చోట మళ్ళీ రీయూనియన్ ఆర్ మళ్ళీ న్యూ స్టార్ట్ ఉంటే బాగున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ సమ్ క్రాస్ రోడ్స్ ఎనర్జీ, ట్రస్ట్ ఇష్యూస్, లైక్ అవుతుందా అవ్వదా,
క్లారిటీ లేకపోవడం. సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ సాజిటేరియస్ ధనుసు రాశి ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు. ఇప్పుడు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం. మీ ఎనర్జీ హెరఫెంట్, అండర్ ద డెక్ నైట్ ఆఫ్ సోర్డ్స్, 8 of wands, the sun, wheel of fortune, 8 of swords, judgment, and a page of wands. మీరైతే రైట్ నౌ కమ్యూనికేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది. మీకు ఖచ్చితంగా రియూనియన్ అవ్వాలని ఉంది. బికాస్ మీ ప్రెసెంట్ ఎనర్జీ ద హర్ఫెంట్, విచ్ ఈస్ అగైన్ మీరు కూడా గ్రౌండింగ్ ఎనర్జీలో ఉండాలి. ఎక్కువగా లైక్ ఆలోచించకుండా ఏ యాక్షన్ తీసుకోకూడదు, ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ 8 of wands, ద సన్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఖచ్చితంగా మీరు రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ మాట్లాడాలి అని దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. బట్ మీరు కూడా టైం తీసుకుంటున్నారు. ఇది రైట్ టైమా కాదా ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ 8 of swords, జడ్జ్మెంట్ అండ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్. సో మీరు ఎక్కువ ఇక్కడ జగుల్ అవుతున్నారు. నేను కమ్యూనికేట్ చేయాలా వద్దా, డెసిషన్ తీసుకోవాలా వద్దా, ఏ డెసిషన్ తీసుకోవాలి, అప్పుడు కమ్యూనికేట్ చేద్దామా వద్దా అనే దాని మధ్యలో డెసిషన్ తీసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నారు. బికాస్ మీకు ఎక్కువగా కమ్యూనికేట్ చేయాలనే ఉంది. నైట్ ఆఫ్ సోర్డ్స్ కూడా కమ్యూనికేషన్, అట్ ద సేమ్ టైం మీరు అట్ సైడ్ నుంచి కూడా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాస్ 2 of wands, అగైన్ డీప్ థింకింగ్ అండ్ 9 of swords. బికాస్ ఏదైతే సైలెన్స్ ఉందో, ఏదైతే మీకు ఒక క్లారిటీ లేదో మీ రిలేషన్షిప్ లో, దీనివల్ల మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు. లేదు మీరు ఇప్పుడు రిలేషన్షిప్ లోనే ఉన్నారు బట్ ఒక క్లారిటీ లేదు అంటే కూడా మీరు చాలా సఫర్ అవుతున్నారు. మీకు క్లారిటీ కావాలి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, అక్వేరియస్, ఎయిట్స్ అని ఉండొచ్చు. ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎయిట్స్ అని ఉండొచ్చు. ఎస్పెషల్లీ టారస్ ఆర్ లియో, ఫైర్స్ అని ఉండొచ్చు. ఇద్దరు కూడా మాట్లాడాలి అని అనుకుంటున్నారు బట్ ఇద్దరు కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. కమ్యూనికేషన్ బ్లాకేజ్ కనిపిస్తుంది. సో దానివల్లే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దట్ బ్లాకేజ్. అసలు మీ పర్సన్ నెక్స్ట్ 48 hours అసలు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం. 5 of swords, 8 of pentacles, ace of cups, under the deck 9 of cups. సో ఇక్కడ యాక్షన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ కూడా ఒకవేళ మీ పర్సనే కనుక వర్కౌట్ చేసి ఉంటే తను చేసింది రాంగ్ అన్న ఒక ఫీలింగ్ ఆల్రెడీ ఫీల్ అవుతున్నారని నేను చెప్పాను. అదే ఇక్కడ మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. తను చేసింది కరెక్ట్ కాదు, దానికి తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, నాకు ఒక న్యూ బిగినింగ్ కావాలి, మీరంటే నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కనిపిస్తుంది. స్లోలీ బట్ షోర్లీ యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ నెక్స్ట్ 48 hours అంటే కొంతమందికి తీసుకోవచ్చు, కొంతమందికి తీసుకోకపోవచ్చు. బికాజ్ ఇక్కడ వాటర్ ఎనర్జీ అండ్ ఎర్త్ ఎనర్జీ ఉంది. బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు, అది కూడా సాలిడ్ యాక్షన్, ఖచ్చితంగా పాజిటివ్ యాక్షన్. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అనే ఉండొచ్చు. మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాం. అది కూడా దాని తర్వాత రిలేషన్షిప్ ఫ్యూచర్. Knight of Pentacles, Hanged Man, 6 of Cups, under the deck, the Star.
మీ సైడ్ నుంచి మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు, మీరు స్లో మూవింగ్ గా ఉన్నారు, మీరు పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు, మేబీ మేనిఫెస్ట్ చేస్తున్నారు, బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే మీ దగ్గర లేదు, మీ పర్సన్ దగ్గర నుంచే ఉంది. సో రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనొచ్చు. ఎంపరర్, 3 of cups, Knight of cups, clarified by 6 of swords, 4 of pentacles, page of swords and ace of wands. ఖచ్చితంగా కమ్యూనికేషన్ జరుగుతుంది, ఒకరి మీద ఒకరు స్పై చేస్తూ ఉంటారు, ఒకరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఒకరు ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేని పొజిషన్ లో ఉన్నారు. చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ నాకు ఏంటంటే రిలేషన్షిప్ ఏదో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అని అయితే నాకు అనిపించడం లేదు. బికాజ్ ఇంకా ఇద్దరు ఒక పేజ్ లో లేరు, ఒకరు కమ్యూనికేట్ చేస్తుంటే ఇంకొకరు చేయలేకపోతున్నారు. బట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది, బట్ రిలేషన్షిప్ అయితే మేజర్ గా చేంజెస్ అయితే నాకు కనిపించట్లేదు. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? 3 of swords, 10 of wands, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ సోర్స్. సో ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక రిలేషన్షిప్ లో సఫర్ అవుతూ ఉంటే, మీకు అది చాలా ప్రెషర్ గా ఉంటే, అంటే రిలేషన్షిప్ మీరు ఇంకా తీసుకోలేకపోతున్నాను, ప్రెషర్ అంతా మీరే తీసుకుంటే, రిలేషన్షిప్ లో మొత్తం మీరే చేస్తూ ఉంటే మీరు అది డిజర్వ్ చేయరు. బికాస్ ఏ రిలేషన్షిప్ లో అయినా ఇద్దరు ఈక్వల్ గానే ఎఫర్ట్స్ పెట్టాలి. ఒకవేళ మీరే ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీరే ఎమోషనల్లీ చాలా గో త్రూ అవుతున్నారంటే ఇట్స్ టైమ్ టు రీచెక్. బికాస్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ఫస్ట్ మీరు మీ ఎనర్జీని చూసుకోవాలి, ఫస్ట్ మీ కప్ మీరు ఫిల్ చేసుకోవాలి, ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి, దెన్ మీరు సంతోషంగా ఉంటేనే మీ హ్యాపీనెస్ వేరే వారికి షేర్ చేయగలరు. సో ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్. అండ్ మీ మీద మీరు ఫోకస్ చేయండి, మీ విత్ ఇన్ ఫోకస్ చేయండి, మీ లోపల అది ఏం చెప్తుంది అన్న దానికి క్లారిటీ తెచ్చుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, అది రిలేషన్షిప్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, మీకు అది ఓవర్ బర్డెన్ అవుతుంది, పదే పదే క్వశ్చన్ మిమ్మల్ని హౌట్ చేస్తుందంటే మీరు దాన్ని రీచెక్ చేసుకోవాలని అర్థం. Let's see romantic love messages. Very soon, clearly decide what you want so that it is come to you now. Again, clearly decide what you want. మీకు ఏం కావాలి అన్నది క్లారిటీ ఉండాలి, దానివల్ల మీరు త్వరగా మేనిఫెస్ట్ చేస్తారు. క్లారిటీ అండ్ క్లియర్ ఇంటెన్షన్ ఉండాలి. గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్, వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. సో ఎవరైనా సరే మీ రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అంటే ఎస్ ఇవ్వాలి, ఇవ్వచ్చు, బట్ ఒక కండిషన్ ఏంటంటే మీ పార్ట్నర్షిప్ మీద మీరు వర్క్ చేయగలిగి ఉండాలి. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. సో మీరు ఏమైనా మీ పార్ట్నర్ కి ఆర్ మీ పర్సన్ కి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటే ఎస్ యూ కెన్ ఎక్స్ప్రెస్. ప్యాషన్, ఇన్సేన్ కెమిస్ట్రీ, లైక్ ఈచ్ అదర్, ఈక్వల్లీ హ్యావింగ్ ఫన్. డెఫినెట్లీ ఇక్కడ మీరు మీ పర్సన్ కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు, ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు, అండ్ దెర్ విల్ బి కెమిస్ట్రీ బిట్వీన్ యూ. సోల్మేట్, సోల్ కనెక్షన్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండ్ సోల్ కాంట్రాక్ట్. సో ఖచ్చితంగా మీకు మీ పర్సన్ కి స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ ఉంది, అది మీరు ఇద్దరు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వెడ్డింగ్ రింగ్స్, యూనియన్, వెడ్డింగ్, మ్యారేజ్, సోల్ కనెక్షన్, ఎటర్నల్ లవ్, ఎవర్ లాస్టింగ్ ప్రామిస్. అగైన్ ద సేమ్ మెసేజ్ కమింగ్ హియర్. సో ఖచ్చితంగా ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వెరీ సూన్ మీకు ఆ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వడం కానీ, లేదా మీరు మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అవ్వడం కానీ, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కానీ, ఒక కమిట్మెంట్ రావడం కానీ మీ పర్సన్ దగ్గర నుంచి నాకు అన్ని గుడ్ న్యూస్ లా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ మ్యారేజ్ మేనిఫెస్ట్ చేయాలంటే ఇది రైట్ టైం. అండ్ ఎవరైతే మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా వెరీ సూన్ మీరు ఆ గుడ్ న్యూస్ అయితే వింటారు. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.